ధన్యవాదాలు చెప్తూ ఉన్న దృశ్యాలను మనం చూస్తున్నాము. సాధు సంతులంతా కూడా ప్రధానికి రుద్రాక్షమాలలు, అలాగే పుస్తకాలు, ఇతరత్ర అన్ని ఇస్తూ ఉన్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్న యోగి ఆదిత్యనాథ్ సైతం సత్కరిస్తున్నారు. అలాగే గవర్నర్ ఆనందీబెన్ పటేల్ని, ఇతరత్ర అందరినీ కూడా సత్కరిస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. భక్తులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సందర్భం వచ్చేసింది. బాల రామచంద్రుడు మనందరి కళ్ళ ముందు సాక్షాత్కారం ఇచ్చాడు. ఆ సుందర రూపాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. తెలుగు భాషలో ఉన్న పదాలన్నింటినీ కలిపి ఆ మూర్తిని వర్ణించాలనుకున్నా అదొక పెద్ద ప్రయాసే అవుతుందేమో. అసలు సాధ్యం కాదేమో అనుకున్నది సజీవ సాక్ష్యమై ఇప్పుడు మన కళ్ళ ముందు ఆవిష్కృతమవుతుంటే ఇంతకు మించిన అపురూప సన్నివేశం మనందరి జీవిత కాలంలో ఇంకేముంటుంది అని అనిపిస్తుంది. అందుకే అయోధ్యకే కాదు, యావత్ దేశం కూడా వాళ్ళ ఈ పండుగను జరుపుకుంటారు. 5 శతాబ్దాల కళ నెరవేరి జగదభిరాముడికి జన్మస్థలిలో ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. సరయూ నదీ తీరం వేల ఏళ్ల చరిత్రకు ప్రత్యక్ష తాత్కాణమై భాసిల్లుతోంది. రామ మందిర ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతోటి అయోధ్య నగరం ఎంత శోభాయమానంగా ఉండిపోయిందో మనం ఇక్కడ చూస్తున్నాం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ సేతు హిమాచలం ఇప్పుడు రామనామంతో పులకించిపోతోంది. యావత్ దేశం పరవశించిపోతోంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అన్న నినాదాలు సర్వత్రా మారుమోగుతూ ఉన్నాయి. ఆ అయోధ్య రాముని తొలి దర్శనం కలిగిన క్షణం ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ నినాదాలతో హోరెత్తించేశారు. లోపల నుంచి ఆ దివ్యమంగళ రూప దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా అంటూ ఆ వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం కోసం మనమంతా ఎదురు చూసిన సందర్భం. మొత్తానికి ఆ దివ్యమంగళ రూపం మనందరి కళ్ళ ముందు సాక్షాత్కరించింది. ఆ సుందర రూపం, ముగ్ధ మనోహర రూపం చూస్తుంటేనే ఎంతటి ప్రశాంతత మనసులో కలుగుతోంది, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సో ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తయిన తర్వాత టెంపుల్ నుంచి బయటకు వస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాము. అయోధ్య రాముని తొలి దర్శనం అద్భుతంగా జరిగింది. బాలరాముని ముగ్ధ మనోహర రూపం యావత్ భక్తులంతా కూడా తమ కళ్ళ ద్వారా మనసులో పూర్తిగా నింపేసుకున్నారు. అద్భుతమైన దేవాలయం లోపలి దృశ్యాలు మనం చూస్తున్నాము. చక్కటి కృష్ణశిలలో తెల్లటి మార్బుల్ స్టోన్స్ మధ్యలో ఎంత చక్కగా కనిపిస్తుందో చూడొచ్చు.